నమస్తే అండి. నమస్తే అన్న. ప్రధానంగా చూసుకుంటే మన చిలకలూరుపేటలో కొత్త ఇన్ఛార్జి నియామకం అయితే జరిగింది. అసలు ఎలా ఉండబోతుంది రాజకీయ రంగారేమో మన చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ? చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ అనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక అభ్యర్థిని పెట్టాడంటే అంత ఆలోచన లేకేం పెట్టడు. మా మేడం గారికి ఇచ్చారు, మా మేడం గారు గెలుస్తారు, మాకు నమ్మకం ఉంది. మా మేడం గారికి కొత్తగా వచ్చినా కానీ మా మేడంకి చిలకలూరుపేట ఒక మంత్రి మీద గెలవడానికి మేడం ఎన్నుకున్నారు, మేడంకి సీట్ ఇచ్చారంటే మాకే ఆశ్చర్యం వేసింది. మా జగనన్న ఆలోచన ఎలాగుందో మా మంత్రి గారైనా, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులైనా, మా రజనమ్మ ఆలోచన కూడా ఆ విధంగానే. తనలాగే కష్టపడి పార్టీలో ముందుకు వెళ్తున్న నాయకుడు రాజేష్ నాయుడు గారు, ఆయన్ని ముందుకు నడిపించుటకు మా మేడము ఒక ఆలోచన కలిగి ఉంది. ఆలోచన మా జగనన్న ఇచ్చిన ఆలోచనే. ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేయాలన్నా, రీసెంట్గా TV9లో కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. టీడీపీ కంచుకోట అయిన చిలకలూరుపేట నియోజకవర్గాన్ని బద్దలు కొట్టింది. ఎట్లా అంటే ఒక మంత్రి ఎవరు, పత్తిపాటి పుల్లారావు గారు ఎంత అవినీతి చేశాడో ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు. బట్ కానీ ఇక్కడ కొత్తగా వచ్చిన ఒక బీసీ మహిళ అయిన మా రజనమ్మ గారు నిలబడ్డే కాకుండా ఫీల్డ్ వర్క్ చేసుకొని ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్కరు జగనన్న వేవ్లోనే కంటిన్యూ అవుతూ గెలిచారు. ఆ విధంగానే జగనన్న ఒక ఆలోచనతో మా మంత్రి రజనమ్మ గారు కూడా ముందుకు వెళ్ళి చిలకలూరుపేట టీడీపీ కంచుకోవడం బద్దలు కొట్టింది. బద్దలు కొడతాం ఒక ఎత్తు అయితే, రేపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు వెస్ట్లో టీడీపీని ఆ టీడీపీ కంచుకోవడం ఏదైనా వీళ్ళు అంటున్నారో వైసీపీ కంచుకోటగా మార్చుతుంది మా రజనమ్మ గారు, అందులో డౌటే లేదు.